నాగిని సీరియల్ తో అటు ఉత్తరాదితో పాటు ఇటు దక్షిణాదిలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ని క్రేజ్ ని సంపాదించుకుంది ఆ సీరియల్లో నటి మౌని రాయ్. మౌని రాయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు విశేషాలుగా నిలుస్తున్నాయి. అవి ఏంటంటే, మౌని రాయ్ కి మహారాణి ఆఫ్ జైపూర్ గాయత్రి దేవికి మంచి సంబంధాలున్నాయట. దానికి కారణం ఇద్దరు పుట్టింది వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బెహర్ అనే ప్రాంతంలో. వీరిద్దరి కుటుంబాలకు సన్నిహిత సంబంధాలున్నాయి. గ్రాడ్యుయేషన్ చేస్తున్న మౌని రాయ్ నటనపై ఆసక్తితో తన చదువుని మధ్యలోనే ఆపేసింది. కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలు చేసినా అవి ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. దీంతో బుల్లితెరపై సీరియల్స్ లో నటించడం ప్రారంభించింది. సీరియల్స్ లో తన నటనకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. దేవోంకా దేవ్ మహాదేవ్ అనే సీరియల్ తో బాగా పేరు వచ్చింది. నాగిని సీరియల్ తో మౌని రాయ్ అంటే భారతదేశం మొత్తం తెలిసిపోయింది. మౌని రాయ్ కి గౌరవ్ చోప్రా అనే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతను తన మాజీ ప్రేయసితో సన్నిహితంగా ఉండటంతో వీళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయారంట. దాని తరువాత దేవోంకా దేవ్ మహాదేవ్ సీరియల్లో తన సహనటుడు శివుడిగా వేషం వేసిన మోహిత్ రైనాతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని, త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న వార్త. మౌని రాయ్ కి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు ముఖర్ రాయ్. సినిమాల్లో చూసినట్లు అచ్చం మౌని రాయ్ ని పోలి ఉంటాడు. నిజ జీవితంలో మరి ఇంత దగ్గరి పోలికలతో అక్క తమ్ముళ్ళు ఉండడం చాలా అరుదుగా జరిగే విషయం, విశేషం. కావాలంటే వాళ్ళిద్దరి ఫొటోస్ ని మీరే చూడండి.